మార్కాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారితో కలిసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, కనిగిరి శాసనసభ్యుడు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమ్మల అశోక్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, ఆత్మకూరు బ్రహ్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. अशोक विज्ञान देश पत्रोत्याम साल कुंभानाम सुरक्षायया ज्ञान ज्ञान सच्ची ज्ञान श्री కొత్తగా ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని నెరవేరినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ జిల్లా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వెలుగొండకి నిధులు ఇవ్వటం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఎస్సీ కాలనీలో యాచవరం గ్రామంకి వెళ్ళాము. అక్కడ దాదాపు 60-70 ఏళ్ళకి పైన సూర్యకాంత్ ద్వారా దాదాపు 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి 200 యూనిట్లు పవర్ కాల్చే వాళ్ళందరూ కూడా ఇంటి మీద సోలార్ బిగించడం జరిగింది. అది కూడా ప్రారంభించడం చేసాం. చాలా పెద్ద ఎత్తున దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల ఖర్చుతోటి వాళ్ళ మార్కాపురం జిల్లాలో ఆ కార్యక్రమం చేస్తాం. 400 కోట్ల రూపాయలతో ఆర్డీఎస్ఎస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయానికి రైతులకి ఉచిత కరెంట్తో పాటు ఉచిత కనెక్షన్లు ఇస్తా ఉన్న అగ్రికల్చర్ కనెక్షన్స్. ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరిధిగా కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నాం. గతంలో పెంచినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ లేకుండా ట్రూ డౌన్ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే 13 పైసలు తగ్గించాం. మొన్న మధ్య దుష్కమలం విపరీతంగా 4,500 కోట్ల భారం పెడితే అది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచే కట్టడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క ఇంటి వినియోగదారుడినైనా ఎలక్ట్రిసిటీ భారం పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం అన్ని కూడా బాగా జరగాలని దేవుని కోరుకుంటున్నాం.